పరకామణిలో ఏదైనా తప్పు జరిగి ఉంటే నేను తల తీసుకుంటా. నా హయాంలో తప్పు జరిగితే అలిపిరి మెట్లపై తల నరుక్కుంటా. భూమన కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్య. నేనన్నది కాదు, ఈ సోషల్ మీడియా నేనన్నానని పెడతారు రేపు సోషల్ మీడియాలో. కాదండి, భూమన కరుణాకర్ రెడ్డి ఆయనన్న మాటలు. నేనైతే తల నరుక్కో కరుణాకర్ రెడ్డి అని నేను అనను, అలిపిరి మెట్ల మీద తల నరుక్కో అని నేను అనను. మీ వ్యాఖ్యలు మీ చిత్తశుద్ధికే నేను వదులుతాను. కానీ ఈ దొంగతనం ఏంటి? ఈ 14.5 కోట్ల రూపాయల ఆస్తులు గిఫ్ట్ తీసుకోవటం ఏంటి రవికుమార్ దగ్గర నుంచి? అలా రవికుమార్ కి నీకున్న సంబంధం ఏంటి? ఎందుకు రవికుమార్ అని పెట్టుకుని స్వామివారి పరకామణిలో దొంగతనం కేసుని ఎందుకంత నీరుగచ్చడానికి మీరంతా ప్రయత్నం చేశారు అది చెబితే చాలు. తల నరుకోక్కర్లేదు. ఈ నీడ్ నాట్ డై, ఈ నీడ్ నాట్ ఎండ్ అవర్ సెల్ఫ్. మీరు చావక్కర్లేదు, మరణించక్కర్లేదు, చావాలని ప్రయత్నం కూడా చేయక్కర్లేదు. ఈ దొంగతనం బయటకు చెప్పండి. ఎన్ని వందల కోట్లు వాడు కొట్టేశాడు? ఎవరెవరికి పంచాడు? ఇప్పుడు ఆ రోజున 14.5 కోట్లు స్వామివారికి ఇచ్చేటప్పుడు స్వామివారితో పాటు ఇంకెంతమందికి ఇచ్చాడు? వారు 14.5 కోట్లు రిజిస్టర్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు ఎవరు కట్టారు? వీటన్ని కూడా కూలంకషంగా దర్యాప్తు చేసి స్వామివారి భక్తుల విశ్వాసం సన్నగిల్లకుండా చూడాలని చెప్పి కూడా మేము సిఐడి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం.